తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటింది. ఈ సందర్భంగా ప్రజల్లో మరి తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుంది? వాళ్ళు ఎన్నికల్లో ఆయనకు సంబంధించిన పార్టీ గాని, ఆయన గాని ఎన్నికల ప్రచార సభల్లో 6 గ్యారంటీలని ప్రకటించడం జరిగింది. ఆ 6 గ్యారంటీలు ప్రకటించిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్యారంటీలు ఏవి కూడా ఒక్క ఫ్రీ బస్సు తప్ప ఎలాంటి పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేకపోవడం, మహిళలకు నెలకు 25,100 ఇస్తామని, అలాగే పెన్షన్ 4,000 చేస్తామని, వికలాంగులకు 6,000 చేస్తామని, ఇలా ఒక 6 గ్యారంటీలను ప్రకటిస్తే ఒక ఫ్రీ బస్సు మాత్రమే ఇవ్వటం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు. ఇక కాంగ్రెస్లో స్వతహాగా సీనియర్లను పక్కకు పెట్టి ఆయనకు సీఎం పదవి ఇవ్వటం కూడా గిట్టని వాళ్ళు అది నిజమే, అవును నిజమే అని అక్కడక్కడ మరి ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ విమర్శలకు వాళ్ళు కూడా చాటుగా తల ఊపుతున్నటువంటి పరిస్థితి. చెప్తే వినలేదు రేవంత్ రెడ్డి, ఈ ప్రకటన చేద్దామని చెప్పారని ఆయన మీద తోసేస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కథ ఇలా ఉండి, ప్రజల్లో వ్యతిరేకత ఉండి, ఇదంతా జరుగుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డికి ఇప్పుడు మరొక షాకు ఆయనకు తగిలింది. మరి మరొక వ్యతిరేకత ఆయన మూటగట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ ప్రజలకు దూరం అవుతున్నటువంటి సందర్భంలో ఈ మరో వివాదంలో చిక్కుకున్న రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనే దాన్ని ఆయన తెర మీదకి తీసుకొచ్చి హైదరాబాద్లో కట్టడాలను కూల్చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చినట్టు సంగతి మనందరికీ తెలిసిందే. ఈ హైడ్రా సంస్థ బాధ్యతలను మొత్తం రంగనాథ్కు అప్పచెప్పారు. దీంతో ఛార్జ్ తీసుకున్న రంగనాథ్ మొట్టమొదట ఎన్కన్వెన్షన్ అని నాగార్జున గారి కట్టడాన్ని కూల్చివేయడం జరిగింది, ధ్వంసం చేయడం జరిగింది. అక్కడ అవే కాకుండా ఈ మధ్య ఇంకొన్ని కూల్చిన దాంట్లో పేద ప్రజల ఇళ్ళు కూడా ఉండడం జరిగింది. దీంతో పూర్తి స్థాయిలో ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్నది. అయితే చెరువులపై, నాలలపై అక్రమంగా కట్టిన కట్టడాలను ధ్వంసం చేస్తున్నారు. అయితే 75 ఆ సంవత్సరం హైదరాబాద్ పరిమాణాన్ని బట్టి కూల్చివేతలు జరగడం వివాదంగా మారింది. దీంతో కొంతమంది అమాయక ప్రజలు ఇండ్లు కూడా ధ్వంసం అవుతున్నాయని చెప్తున్నారు. అంతేకాదు రేవంత్ రెడ్డి సర్కారుకు మరో ఊహించని ఎదురుదెబ్బ కూడా జరిగింది. ఇదే హైడ్రా ద్వారా. హైడ్రా అధికారులు రంగంలోకి దిగిన ఈ నెల రోజుల్లో హైదరాబాద్ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దివాలా తీసింది. దీంతో రేవంత్ రెడ్డి ఖజానా కూడా పూర్తిగా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి. జూలైతో పోలిస్తే ఆగస్టులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బాగా నష్టమే జరిగింది. ఈ ఖజానా విషయంలో చూస్తే హైదరాబాద్లో ఇండ్లు అలాగే స్థలాలు కొనుగోలు చేయాలంటే మరి భయపడుతున్నటువంటి పరిస్థితి ప్రజలు. మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి హైదరాబాద్లో మరి కొనుగోలు చేస్తూ ఉంటారు, మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ కూల్చివేతల నేపథ్యంలో మరి హైదరాబాద్ చుట్టుపక్కల అసలు ఏ ప్రాంతము మరి దేని కింద వస్తుందో అని ప్రభుత్వము మరి కూల్చివేతలు ప్రారంభించిన సందర్భంగా అసలు మేము మరి కొనాలనుకున్నది దేని కింద ఉందో తెలుసుకోలేని పరిస్థితిలో కొంటే నష్టపోతామనే ఉద్దేశంతో ఎవ్వరు కూడా ముందుకు రాని పరిస్థితి. దీంతో మరి రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కూడా కుదేలైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఖజానా మీద పడినటువంటి పరిస్థితి. పైగా రాష్ట్రంలో హైదరాబాద్ ప్రజలే కాదు, ఈ యొక్క ప్రభావము మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఒక్కటే అమలు జరుపుతూ 5 గ్యారంటీల ఊసే ఎత్తకపోవడంతో, ప్లస్ ఇక్కడ కూడా కూల్చివేతలు అవుతుండడంతో ఇదేం పని, ఇది అవసరమా, పెద్ద పెద్ద వాళ్ళది ఏదైనా ఆక్రమిస్తే చేయాలి కానీ అన్నట్టుగా ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి గారు మరి ఈ యొక్క వ్యతిరేకత నుంచి ఎలా బయటపడతారు? ముందు పంచాయతీ ఎన్నికలు, ఇంకా రాబోయే వేరే ఎన్నికలు అక్కడక్కడ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవన్నిటిని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచనలో పడింది. రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకతని దీన్ని నుంచి ప్రభుత్వం ఎలా బయటపడాలి, కాంగ్రెస్ పార్టీ మచ్చ నుంచి ఎలా బయటపడాలని మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి. ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచనలో ఏం చేయాలనే ఆలోచనలో ఆయన మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి.